హలో అండి, ఇది వచ్చేసి గుడ్డు పులుసు అన్నమాట. మామూలుగా గుడ్డుతో నేను 2-3 రకాలు కూడా చేసి మన ఛానల్లో పెట్టానండి. గ్రేవీ, ఎగ్ గ్రేవీ అనేసి ఒకటి పెట్టాను. అది మసాలా పెట్టి చేసేది. అది వేరే స్టైల్ అన్నమాట. ఇది మాత్రం గుడ్డు పులుసు అన్నమాట. చాలా ఈజీ అన్నమాట. అలాగే తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకునేయచ్చండి. మనం ఏ కూరగాయలు లేకపోయినా మామూలుగా ఇంట్లో గుడ్లు ఉంటే చాలు, వెంటనే ఈ విధంగా ఈజీగా చేసుకునేసే ఒక కర్రీ అన్నమాట. దీనికి కావలసిన పదార్థాలు: ఉప్పు, కారం, పసుపు, అలాగే మసాలా దినుసులు, తర్వాత ఉల్లిపాయలు, మీడియం సైజు ఉల్లిపాయలు అయితే 2, పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటైతే సరిపోతుందండి. అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, చింతపండు మన క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి. మనకైతే ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే కాస్త ఎక్కువ ఎగ్స్తో చేసేటట్టుకుంటే కొద్దిగా పెంచుకోండి. నేనైతే ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు వేశాను, వీడియోలో చూపించాను కదా. ఆ చింతపండుని నానబెట్టుకొని ఈ గుడ్లు ఉడికే లోపల ఆ చింతపండు నానిపోతుంది. తర్వాత మనం ఆ పులుసు తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పెనం పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ కాస్త వేడయ్యాక అందులో ఆవాలు, కాస్త జీలకర్ర, అలాగే కొద్దిగా ఎక్కువ వేయకూడదండి, కొంచెం మెంతులు, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అన్ని మెంతులు అయితే సరిపోతాయి అన్నమాట. మరీ ఎక్కువ వేసామంటే మెంతులు ఆ టేస్ట్ కొంచెం చేదు వస్తుంది. తర్వాత వడపప్పు, మినప్పప్పు అవి కూడా వేసుకొని కాసేపు వేగనిచ్చి సన్న మంట మీద అందులోనే మనం తరిగి ఉంచుకున్న సన్నగా తరుక్కుంటాం కదా ఉల్లిపాయలు, అవి వేసేయాలన్నమాట. ఎంత సన్నగా తరుక్కుంటే ఉల్లిపాయలు అంత బాగుంటుందండి. వేగేటప్పుడు కూడా ఈజీగా వేగిపోతాయి. అందులోనే పచ్చిమిర్చి, మామూలుగా కరివేపాకు వేసి మీడియం ఫ్లేమ్ మీద బాగా మగ్గనివ్వాలండి. ఉల్లిపాయలు ఎంత బాగా మగ్గితే అంత బాగుంటుంది. అలానే నల్లగా అయిపోవాల్సిన అవసరం లేదు, మీడియంగా బాగా మగ్గాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గనిచ్చి అందులోనే మన రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు. కారం అంటే నేను మిరప్పొడితో పాటు ధనియాల పొడి కూడా మిక్స్ చేసి పెట్టుకుంటానండి. అందుకని మిరప్పొడిలో ఒకేసారి ధనియాల పొడి చెప్పకుండా వేసేస్తున్నాను అన్నమాట. తర్వాత అది ఊరికే ఒకసారి 2 సార్లు కలిపి ఆ కారం బాగా ఉల్లిపాయల్లో మిక్స్ అయ్యేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది. అలాగే మనం చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా పులుసు, అది కలుపుకునేయాలి ఈ టైంలోనే మనకు ఎంతైతే గ్రేవీ సరిపోతుందో అన్ని వాటర్ కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టుకోవాలి. అది ఒక పొంగు రానిచ్చి మనం ఎగ్స్ ఉడకపెట్టుకొని ఉన్నాం కదా వాటిని అందులో వేసేయాలన్నమాట. తర్వాత మీడియం ఫ్లేమ్ మీదనే పెట్టుకోవాలండి, లేదంటే ఏదైనా ఏ కూరైనా మీడియం ఫ్లేమ్ మీద వండుకుంటేనే బాగుంటుంది. తర్వాత ఈ గుడ్లకు కూడా ఈ పులుసు అంతా పడుతుందన్నమాట. కాస్త ఎక్కువ టైం మనం ఉడికించామంటే, ఎక్కువ మంట పెట్టేసామంటే పులుసు గట్టి పడిపోతుంది. మనం ఈ గుడ్లకి ఈ పులుపు, ఉప్పు, కారాలు ఇవి సరిగ్గా పట్టవు. అందుకని మీడియం ఫ్లేమ్ మీద ఈ విధంగా ఉడికించుకోవాలి పులుసు దగ్గరకు వచ్చేంత వరకు. తర్వాత పులుసు దగ్గరకు వచ్చిన తర్వాత మనం చివరగా కొత్తిమీర చల్లుకోవడమే. అంతేనండి, ఎగ్ పులుసు రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా ఈజీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ పులుసు కనుక, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేనైతే ఒక చేత్తో ఫోన్ పట్టుకొని వీడియోలు తీస్తుంటానండి, చాలా కష్టపడుతున్నాను. కానీ మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ.